పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. చంచలగూడ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు షర్మిల. ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారని, సిట్టు దగ్గరికి వెళ్లి ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న తనను కావాలని పోలీసులతో అరెస్టులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎవరిపైనా చేయి చేసుకోకపోయినా పోలీసులు కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తూ ఇరించారని షర్మిల అన్నారు. తనపై కన్నెర్ర చేసిన వీడియోలు దాచిపెట్టారని, విజయలక్ష్మి పట్ల కూడా పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని షర్మిల అన్నారు. కావాల్సిన సెలెక్టివ్ మీడియా వస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారు అన్న భయంతో వాళ్ళని నేను తోసేయడం జరిగింది. నాతో మీరు నడవకండి అని. ఏది చేసినా అక్కడ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయడమే జరిగింది. అది కూడా ఏదో పెద్ద తప్పైనట్టు, నేను చేయి చేసుకున్నట్టు నానా రకాలుగా దాన్ని సృష్టించారే. అసలు పోలీసు వాళ్ళు కొన్ని వీడియోలు బయట పెట్టారు. ఆ వీడియోలలో ఎక్కడైనా కూడా ఒక పోలీసు వచ్చి నన్ను బెదిరించే వీడియో ఎక్కడైనా బయట పెట్టారా? పార్షియల్ గా అసలు వాళ్ళకు కావాల్సిన సెలెక్టివ్ మీడియాను మాత్రం, సెలెక్టివ్ పీసెస్ ను మాత్రం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటాని, రికార్డ్ చేసిన రికార్డింగ్స్ ని తీసుకొని వాళ్ళకు కావాల్సిన పీసెస్ ను మాత్రమే కట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది తప్పితే అసలు నాకు జరిగిన అన్యాయమైనా, నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించే రీతిలో మాట్లాడటమైనా, నా మీదికి రావడమైనా, నా శరీరం దాకేంత దగ్గరగా ఒక మగ పోలీసు ఉన్నా కళ్ళు ఎర్ర చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడినా, ఇంతమంది మహిళలు వచ్చి నా మీద దాడి చేసినా, అసలు నాకు ఫేవర్ గా ఉన్న వీడియోలు అసలు ఎక్కడా బయట పెట్టకుండా చేశారు కదా పోలీసులు. మరి వీరు కేసీఆర్ కు తొత్తులు కాకపోతే ఏమవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం. ఉంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారు అన్న భయంతో వాళ్ళని నేను తోసేయడం జరిగింది. నాతో మీరు నడవకండి అని. ఏది చేసినా అక్కడ సెల్ఫ్ డిఫెన్స్ కోసం